నందనార్ అనేటటువంటి ఒక భక్తుడు ఉన్నాడమ్మా తమిళనాడులో. అయితే అతను ఎక్కడుంటాడంటే చిదంబరానికి దగ్గరలో ఒక పల్లెటూరులో ఉంటాడు. సరే అతను పాలేరు అన్నమాట. ఒకళ్ళ దగ్గర పని చేస్తూ ఉంటాడు, జీతగాళ్ళు అంటూ ఉండేవారు పూర్వం. అలాగే అతను ఒకళ్ళ ఇంట్లో జీతగాడు కింద పాలేరు కింద పనిచేస్తూ ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో మొత్తం అన్ని పనులు చేస్తూ ఉన్నాడు. సరే వాళ్ళకి వ్యవసాయం ఉంది, సొంత వ్యవసాయం ఉంది. ఆ వ్యవసాయం చేస్తూ ఉన్నారు. సరే వాళ్ళు తెల్లవారి ఆ కుటుంబ సభ్యులు ఇతని యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను తెల్లవారి చిదంబరం వెళ్తున్నారని తెలుసుకుంటాడు ఇతను. చిదంబరం వెళ్తున్నారని తెలుసుకొని నాకు కూడా ఎప్పటి నుంచో చాలా కోరిక ఉంది స్వామిని చూడాలని, ఆ చిదంబరంలో నటరాజ స్వామిని చూడాలని కోరిక నాకు, నేను కూడా వస్తాను అని అడిగితే, నువ్వు రావద్దు అని చెప్పి, నీకు చాలా పని ఉంది అని చెప్పి అంటే, కాదు నేను కూడా వస్తానని ఇతను చాలా అడుగుతాడు. అడిగితే ఆ యజమాని అంటాడు, ఒక పని చెయ్యి, నీకు నేను కొంత పని చెప్తాను, ఆ పని నువ్వు ఎంత త్వరగా ముగించుకుంటే అంత త్వరగా నువ్వు వచ్చేసేయి, ముందు మేమైతే వెళ్తాము అని చెప్పి ముందు ఈ కుటుంబం అంతా కూడా, యజమాని కుటుంబం అంతా వెళ్ళిపోతారు. సరే ఇతనికి ఏంటి, వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు కూడా ఉండే పని అంతా చెప్తారనమాట. ఇతను చాలా పని చేస్తూ ఉంటాడు, అంటే 100 ఎకరాల భూమి పని చేస్తూ ఉన్నాడు. చేస్తున్నప్పుడు ఎవరికైనా అలసట వస్తుంది కదా, అలా అతను చేస్తూ సొలసిపోయి పడుకుంటాడు. పడుకుని ఆదమర్చి నిద్రపోతాడు. నిద్రపోయిన తర్వాత ఇతని భక్తికి మెచ్చి పరమేశ్వరుడే వస్తాడు. వచ్చి ఆ మిగతా పని అంతా ఏదైతే పొలం పని ఉందో 100 ఎకరాల భూమిలో ఉన్న పని అంతా కూడా ఈశ్వరుడు స్వయంగా చేస్తాడనమాట. ఇతనికి మళ్ళీ మెలకు వచ్చేట్టుగా కూడా చేస్తాడు ఈశ్వరుడు. ఎందుకంటే మళ్ళీ అక్కడికి రావాలి కదా ఈయన, అందుకని మెలకు వచ్చేట్టుగా కూడా చేసి, సరే స్వామి వచ్చాడు, చూసి మెలకు వచ్చేసింది. ఇతనికి స్వామి వచ్చాడని తెలియదు.